అందరూ పేదలే ఎందుకు చెప్పినాం మొన్న చెప్పినాం అవును ఆంధ్రజ్యోతి ఈ రోజు రాసింది అందరూ పేదలే అని ఒక వారం రోజుల క్రితమే ప్రజావాణి చెప్పింది అందరూ పేదలే రాష్ట్ర జనాభా 3.5 కోట్లు తెల్ల రేషన్ కార్డుల దారులు 3.25 కోట్ల మంది ఒరే బాప్రే రాష్ట్రంలో మొత్తం 1,01,22,324 కార్డులు ఉన్నాయండి ఇప్పటికే దీన్ని బట్టే అందరూ పేదోళ్ళే అని చెప్పినాం మొన్న కొత్తగా 2.50 లక్షల కార్డులు ఇవ్వనున్న సర్కారు మరి ఇక రాష్ట్రం మొత్తం పేదదే కదా అప్పుడు 3.35 కోట్లకు చేరనున్న లబ్ధిదారుల సంఖ్య అంటే దారిద్ర్య రేఖకు పైన ఉండేది 15 లక్షల మందే 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమయ్యాయి పెన్షనర్లు కాంట్రాక్టర్లు వ్యాపారులు మిల్లర్లు ఎక్కడ రాష్ట్రంలో 25 లక్షల కార్లు వారిలో కార్డులు లేని కుటుంబాలు ఎన్ని ప్రైవేటు ఉద్యోగులు వైద్యులు వృత్తి నిపుణులు ఏమయ్యారు అనర్హులకు ఆహార భద్రత కార్డులు పొందలేని లెక్కలు కోటి మంది తెల్ల రేషన్ కార్డు తీసుకున్నారంటేనే అలా 50% అక్రమాలు జరిగినాయని ప్రజావాణి చెప్పింది దీన్ని ఎవడైనా కాదంటారా ఇప్పుడు 3.5 కోట్లకు 3,35,00,000 మంది కార్డులకు అర్హులైతే మరి ఈ ఉద్యోగస్తులందరూ ఎటువైన్లు పెన్షనర్లు ఎటువైన్లు రాజకీయ నాయకులు ఎటువైన్లు వీళ్ళందరూ కూడా పేదోడేనా చెప్పాలి కారు వాడేటోడు బిల్డింగ్లు ఉన్నోడు 10-15 ఎకరాల భూమి ఉన్నోడు ఇక్కడ ప్రభుత్వంలో ఉద్యోగస్తుడు కూడా పేదోడేనా మంచి లాయర్లు డాక్టర్లు వీళ్ళందరూ కూడా పేదోళ్ళ కిందకు వస్తారా మరి ఇదేం లెక్క అంతన పొంతన లేని లెక్కలు ఇవి మంచి వార్త ఇచ్చింది ఆంధ్రజ్యోతి సరే రాష్ట్రంలో అందరూ పేదలే అవును మీరు చదివింది నిజమే మన రాష్ట్ర జనాభా అక్షరాల 3.50 కోట్లు తెల్ల రేషన్ కార్డులున్న లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 3.25 కోట్లు మరో 2.50 లక్షల రేషన్ కార్డులు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది అంటే లబ్ధిదారుల సంఖ్య మరో 10 లక్షలకు పెరిగి తెల్ల రేషన్ కార్డులు లబ్ధిదారుల సంఖ్య 3.35 కోట్లకు చేరుతుంది రాష్ట్ర జనాభా 3.50 కోట్లు కాగా అందులో 3.35 కోట్ల మంది పేదలే కేవలం 15 లక్షల మంది దారిద్ర్య రేఖకు ఎగువన ఉంటారన్న మాట రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు జనాభా లెక్కలను పోల్చి చూస్తే ఈ విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ అనేది ఎన్నికల హామీగా మారిపోయింది అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటుంది ప్రతి ప్రభుత్వం ఎన్నో కొన్ని రేషన్ కార్డులు జారీ చేస్తుంది ఉమ్మడి రాష్ట్రంలో తెల్ల కార్డుల పంపిణీ జరిగింది తెలంగాణ ఏర్పడ్డాక కూడా జరుగుతుంది కుటుంబాల సంఖ్య జనాభా పెరుగుతున్న కొద్దీ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నదట ఉచితాలకు ఆశపడితే ఏముంటుంది నాయన మాకైతే విచిత్రం అనిపిస్తుంది 3.5 కోట్ల తెలంగాణ రాష్ట్రం 3.5 కోట్ల తెలంగాణ రాష్ట్రానికి 3.25 కోట్ల మంది తెల్ల రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు ఇప్పటికీ దాదాపు 1 కోటికి పైన తెల్ల రేషన్ కార్డులు ఉన్నారు రిమైనింగ్ 2,25,00,000 మంది తెల్ల రేషన్ కార్డులు అప్లికేషన్ పెట్టుకున్నారు మరిగా తెలంగాణ రాష్ట్రమే ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందని మా కేసీఆర్ చెప్తే ఆ బంగారు తెలంగాణను కాస్త పేదల తెలంగాణగా మార్చిండా వారు రేవంత్ అన్న మరి ఏమవుతుంది ఎవరికి పడితే వానికేనా తెల్ల రేషన్ కార్డులు అసలు సంబంధం ఉందా అసలు ఓ పేదోడు ఎస్సీఓనో బీసీఓనో దాంట్లో నిరుపేదలు ఎవరున్నారని చూడాల్సిన అవసరం లేదా నిరుపేద ఎవడున్నాడని ఇంకా ఎకనామికల్ గా ఉన్నోడు కూడా పేదోడేనా అసలు ఎటుపోతున్నాయి ఈ సర్వేలు ఈ కథ అంతా ఎటుపోతుంది కేసీఆర్ ఇచ్చినట్టే ఉన్నది మీ కథ దళిత బంధు దళితునికి ఇచ్చిండాడ ఇజ్జత్ నగర్ అని ఉంటుంది శేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ మాదాపూర్ పక్కనే ఇజ్జత్ నగర్ అని ఉంటుంది ఓ క్యాండిడేట్కి ఇచ్చిండు లోకేష్ అనే క్యాండిడేట్కి వాడు 10 ఏళ్లకు 10 ఉంగరాలు పెట్టుకొని వానికి 2 ఫార్చునర్ కార్లు ఉండి వానికి రెంట్ వచ్చే కమర్షియల్ బిల్డింగ్లు ఉండి వాడికి మళ్ళొక ఎట్టిగా రైతు బంధు అయింది దళిత బంధు కింద షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇచ్చిండు ఆయన కోటి అలా బాబాయ్ కోటి ఎందుకంటే పాపం ఒకటే ఫార్చునర్ వాడుతున్నారు వెనక కాన్వాయ్ లాగా ఉండాలి పేదోనికి అని ఇచ్చిండు ఇట్లుంటే మన పథకాలు తూ బతుకు మళ్ళా లోకల్ గుండోళ్ళు మాట్లాడారు అరే అదే పథకాలు అదే సన్నబియ్యం నిరుపేదకు తిండి లేని నిరుపేదకి ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడా ఇదా వ్యవస్థ మనం చేయాల్సింది.
150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి మహారాష్ట్రను ఒప్పించేందుకు నెలాఖరులో వెళ్లనున్న అధికారులు 165 బదులు 80 టీఎంసీల తరలింపునకే తాజాగా ప్రతిపాదనలు సాధ్యాల నివేదిక తయారీకి